అందరికీ నమస్కారం. నా పేరు కోటి గనగల్ల. నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చదువుకున్నాను. నాది లోవపాలెం తోటవీధి జడ్చింతువ పంచాయతీ. మరొకసారి తెలియజేస్తా ఉన్నా, మాది జడ్చింతువ పంచాయతీ. ఎందుకు దీని గురించి పదే పదే చెప్తా ఉన్నానంటే, మన అనకాపల్లి జిల్లాలో వెనకబడి ఉన్నటువంటి పంచాయతీల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్న పంచాయతీ ఏదయ్యా అంటే మన జడ్చింతువ పంచాయతీ. ప్రతి పంచాయతీలో కూడా విద్యలోనో ఆరోగ్యంలోనో మౌలిక వస్తువులు కల్పించడంలోనో ఏదో ఒకదానిలోనే వెనకబడి ఉండే అవకాశం ఉంది. కానీ మా పంచాయతీకి వచ్చేసరికి ఈ 3 విషయాల్లో కూడా వెనకబడి ఉంది. దీనికి గల ముఖ్య కారణం ఏంటయ్యా అంటే, మన పంచాయతీలో అత్యధిక ఉన్నత చదువులు చదువుకున్నటువంటి విద్యావంతులు అనేక మంది ఉన్నారు. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డీలు చేసినటువంటి విద్యావంతులు అనేక మంది విద్యావంతులు ఉన్నారు. అయినప్పటికీ కూడా పంచాయతీ అభివృద్ధి కోసం, గ్రామ అభివృద్ధి కోసం ఆలోచన చేయకపోవడం అనేటువంటిది దురదృష్టకరం. అలాగే మన పంచాయతీలో దాదాపుగా 20 నుండి 30 సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ కూడా పంచాయతీ అభివృద్ధి చెందకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. పంచాయతీ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా యువత ముందుకు రావాలి, మరీ ముఖ్యంగా విద్యావంతులు ముందుకు రావాలి. దీనిలో భాగంగానే మీ అందరి సహకారంతో మన పంచాయతీ అభివృద్ధి కోసం నేను ముందడుగు వేయాలనుకుంటున్నాను. మన పంచాయతీ అభివృద్ధి కోసం భద్రయ్య కొడుకుగా, మీ అందరి మధ్య పెరిగిన ఒక వ్యక్తిగా, 15 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా, అనేక విద్యావంతులను తయారు చేసినటువంటి ఒక ఉపాధ్యాయుడిగా, అలాగే ఒక ఎంఎన్సి కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ హోదా కలిగినటువంటి వ్యక్తిగా పంచాయతీ శ్రేయస్సు కోసం మీ ముందుకు రావాలనుకుంటున్నాను. పంచాయతీ అభివృద్ధి కోరుకునే యువత, ప్రజలు ఎల్లప్పుడూ నా శ్రేయస్సు కోరుకునే నా శ్రేయోభిలాసులు వెన్నంటే ఉండి నన్ను నడిపిస్తారని ఆశిస్తున్నాను.